హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. మనలో చాలామంది చిగుళ్ళవాపు సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈ చిగుళ్ళవాపు వచ్చిందంటే విపరీతమైన నొప్పితో పాటు చిగుళ్ళు ఉబ్బిపోయి అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ చిగుళ్ళవాపుని నిర్లక్ష్యం చేసినట్లయితే కొందరిలో చిగుళ్ళ నుండి రక్తం కారితే మరికొంతమందిలో చిగుళ్ళ దగ్గర చీములాగా ఏర్పడి ఆ చీము బయటకి కారుతూ విపరీతమైన దుర్వాసన వచ్చేలా చేస్తుంది. ఈ చిగుళ్ళవాపు రావడానికి కారణాలేంటి అంటే మనం ఏవైనా టాబ్లెట్లని అంటే ఇంగ్లీష్ మందుల్ని అధికంగా వాడుతున్నట్లయితే ఈ చిగుళ్ళవాపు వస్తుంది. లేదా కొంతమంది దంతాల అమరిక చేస్తూ ఉంటారు. అంటే దంతాలు పైకి కిందికి వంకరగా ఉన్నట్లయితే వాటికి కట్టు కడతారు. ఈ దంతాల అమరిక కట్టులో ఏవైనా లోపాలు జరిగినట్లయితే ఈ చిగుళ్ళవాపు జరుగుతుంది. లేదా మార్కెట్లోకి ఎప్పుడు కొత్త రకమైన టూత్పేస్ట్లు వస్తూ ఉంటాయి. చాలా రోజులుగా ఒక రకమైన టూత్పేస్ట్ని వాడి తర్వాత మార్కెట్లోకి కొత్త టూత్పేస్ట్ వచ్చిందని దాన్ని వాడుతున్నట్లయితే ఈ చిగుళ్ళవాపు ఏర్పడవచ్చు. లేదా మరికొంతమందిలో కొత్త బ్రష్ని అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్న బ్రష్ని తదేకగా అంటే ఎక్కువ కాలం తోముతున్నట్లయితే ఈ చిగుళ్ళవాపు రావచ్చు. ముఖ్యంగా ఈ చిగుళ్ళవాపు రావడానికి ముఖ్య కారణం విటమిన్ సి లోపమని చెప్పవచ్చు. ఈ విటమిన్ సి లోపం వల్ల చిగుళ్ళవాపు వస్తూ ఉంటుంది. మరి ఈ చిగుళ్ళవాపుని న్యాచురల్గా ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిగుళ్ళవాపు తగ్గించడంలో నల్ల తుమ్మ చెట్టు యొక్క బెరడు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకి గ్రామాలలో నల్ల తుమ్మ చెట్టు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది అడవి ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది. ఈ నల్ల తుమ్మ చెట్టు యొక్క బెరడుని తీసుకొచ్చి దానిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి కషాయం కింద కాచాలి. అంటే ఒక 2 గ్లాసుల నీటిని తీసుకుని అందులో ఈ నల్ల తుమ్మ చెట్టు యొక్క బెరడు వేసి బాగా మరిగించాలి. ఆ 2 గ్లాసుల నీరు అర గ్లాసు అయ్యేంత వరకు మరిగిన తర్వాత ఆ కషాయాన్ని ఉదయం పళ్ళు తోమక ముందు నోట్లో పోసుకొని బాగా పుక్కిలించి ఉంచేయాలి. ఇలా రాత్రి పడుకునే ముందు ఒకసారి చేయవలసి ఉంటుంది. ఇలా ప్రతిరోజు 2 సార్లు చేశారంటే ఒక 2 లేదా 3 రోజుల్లోనే చిగుళ్ళవాపు పూర్తిగా తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా చిగుళ్ళవాపుని ఏ విధంగా తేలికగా తగ్గించుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.